హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. హిట్ సినిమాల కథ కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు విజయాలను అందుకుంటాయి, కొన్ని రికార్డులు సృష్టిస్తాయి. కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్. ఒకరు మాటల మాంత్రికుడైతే ఇంకొకరు లక్షలాది మంది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించిన పవర్ స్టార్. మరి వీరిద్దరూ కలిస్తే కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషన్ పుడుతుంది. వీరిద్దరి ప్రయాణం 2008లో జల్సాతో మొదలైంది. అప్పటికే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో, త్రివిక్రమ్ తన కలంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఈ ఇద్దరూ కలిసి చేసిన జల్సా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ప్రేమ, కామెడీ, యాక్షన్, ఎమోషన్, తత్వం, ఇలా అన్నిటిని కలిసి ఒక సంపూర్ణ వినోదాన్ని అందించింది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు రాసినటువంటి డైలాగ్స్, పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ తీరు యువతలో ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించాయంటే నమ్మండి. జల్సా కేవలం హిట్ సినిమా కాదు, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలయిక ఎంత ప్రత్యేకమో చెప్పిన తొలి విజయం అని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ వచ్చింది, అదే అత్తారింటికి దారేది. తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పొచ్చు. విడుదలకు ముందే సినిమా పైరసీకి గురైంది. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఏ సినిమా అయినా దెబ్బతింటుంది. కానీ అత్తారింటికి దారేది మాత్రం ఆ ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మార్చుకుంది. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. ఆ సమయంలో ప్రతి ఇంట్లో, ప్రతి కాలేజీలో, ప్రతి టీ షాప్లో ఈ సినిమా గురించే చర్చ. త్రివిక్రమ్ గారి యొక్క రచన ఎంత బలంగా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఎంత గొప్పదో మరోసారి నిరూపించినటువంటి సినిమా అత్తారింటికి దారేది. ఈ కాంబినేషన్ అలా వరుసగా 2 భారీ విజయాలు సాధించిన తర్వాత అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ అనగానే అది సంచలనం అని రూఢి అయిపోయింది. కానీ అలాంటి సమయంలోనే వచ్చింది అజ్ఞాతవాసి. ఈ సినిమా ప్రకటన వచ్చిన రోజు నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు, అనిరుద్ధ్ సంగీతం, అసలు కొన్నిసార్లు ఈ అంచనాలు ఎంత పెద్దవిగా ఉంటాయో నిరాశ కూడా అంతే పెద్దగా ఉంటుంది. అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పొచ్చు. అయితే ఒక సినిమా ఫలితం మొత్తం కాంబినేషన్ విలువలను నిర్ణయించలేదని చెప్పేసి వీళ్ళిద్దరి కాంబినేషన్ చెప్పేసింది. ఎందుకంటే జల్సా ఇచ్చిన ఆనందం, అత్తారింటికి దారేది సృష్టించిన చరిత్ర, ఇవి ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాయంటే నమ్ముతారా? జల్సా సూపర్ హిట్, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్, మరి అజ్ఞాతవాసి అంచనాలను అందుకోలేకపోయినటువంటి మూవీ అని చెప్పొచ్చు. కానీ ఈ కాంబినేషన్ ప్రత్యేక విషయాల్లో లేదు, ప్రేక్షకుల ఏర్పరచుకున్న అనుబంధంలో ఉందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం పాత్రలు రాయడు, పవన్ వ్యక్తిత్వాన్ని పాత్రగా మారుస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ పాత్రలో నటించడు, జీవిస్తాడని చెప్పొచ్చు. అందుకే వీరి సినిమాల్లో డైలాగ్స్ కంటే భావాలు ఎక్కువగా గుర్తుంటాయి మనకి, సన్నివేశాల కంటే సందేశాలు ఎక్కువగా గుర్తుంటాయి. ఇప్పటికీ అభిమానులు వీరిద్దరి మళ్ళీ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఎదురు చూసే రోజులు ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి గంట ఎదురు చూస్తూ ఉంటారు. అదే వీరిద్దరి కాంబినేషన్ల గొప్పతనం. విజయం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, పరాజయం వచ్చినప్పుడు కూడా ప్రేమించే అభిమానులు చాలా అరుదు. అలాంటి అభిమానాన్ని సంపాదించిన కాంబినేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఒకరు మాటలకు మంత్రం వేశారు, ఇంకొకరు ఆ మాటలకు ప్రాణం పోస్తారు. తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక భావోద్వేగం అని చెప్పొచ్చు. ఇదే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల సూపర్ కాంబినేషన్. మళ్ళీ మరో సూపర్ కాంబినేషన్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సూరి.